शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియో పూర్తి చివరి వరకు ప్రతి ఒక్కరు చూడాలని కూడా నేను నా యొక్క విజ్ఞప్తి అండి। ఎందుకంటే న్యూమరాలజీ కూడా మహా గొప్ప శాస్త్రం। నేను చెప్తున్నానండి, మనం గడిచిన ఒక్క క్షణం కూడా మనకు తిరిగి రాదు। మీ టైంను మీరు వేస్ట్ చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకోవద్దని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను। నేను ఒకటేనండి, నేను ఇది కూడా చెప్తున్నాను, కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి। న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇంకేదో అని చెప్పేసి దీని మీదనే డిపెండ్ అయ్యి మీ టైంను మరీ ఇంకా వృధా చేసుకోవచ్చు। ఎందుకంటే నేను ఒకటండి, ఒక కాడ ఒక సైకిల్ ఉంది। ఆ సైకిల్ అనేది సైకిల్ పాత్ర సైకిల్దే, మన పాత్ర మనది। సైకిల్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని తొక్కకుంటే ఉంటే ఏమవుతుందండి, మనం ముందుకు చేరలేము। అదేవిధంగా సైకిల్ పాత్ర సైకిల్దే, మన పాత్ర మనదే। అంటే మనం సైకిల్ ఎక్కి ఆ సైకిల్ను మనం తొక్కినట్టయితే ముందుకు నడుస్తుంది। లేదు నేను ఆస్ట్రాలజీ చేయించుకున్నాను, న్యూమరాలజీ చేయించుకున్నాను, నాకు సైకిల్ వచ్చింది, దాని మీద కూర్చుంటే నాకు ఆ గమ్యానికి చేరాలంటే అది ఎట్టి పరిస్థితిలో జరగదు। కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తే దానికి సపోర్టుగా నేను 100% అండి, ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు, ఉద్యోగ భవిష్యత్తు అనేది కూడా వచ్చేసిందండి, అదృష్టవంతులు అయ్యారు। వివాహాలు కొన్ని సంవత్సరాల నుండి వివాహాలు జరగని వాళ్ళకు కూడా వివాహాలు జరిగాయి। ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కానీ, అంటే అనారోగ్యం అంటే మళ్ళీ దీంట్లో ఒక పాయింట్ ఉందండి। అనారోగ్యము ఉందని చెప్పేసి న్యూమరాలజీ కోర్సు రాసుకుంటూ ఇంట్లో కూర్చుంటే అనారోగ్యం తగ్గదు। మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ను చూయించుకొని మెడిసిన్స్ వాడితే అదృష్టం అనేది వస్తుందండి। ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ డాక్టరు కొన్ని మెడిసిన్ యాంటీబయాటిక్స్ రాస్తాడు। యాంటీబయాటిక్స్ అనేది కూడా అతను తనకు ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాస్తాడు, కానీ యాంటీబయాటిక్ అనేది మీకు సరిపోతుందా లేదా అనేది దాన్ని పర్టికులర్గా అయితే చూడరు, మీరు వేసుకుంటేనే దాని గురించి తెలుస్తుంది। అలా మీకు కొన్ని నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు మీకు సరిపోయే యాంటీబయాటిక్ కలగాలన్నా మీరు అదృష్టవంతులు కావాలి। మీరు ఒక సినిమాకి వెళ్తున్నారు, సినిమాకి వెళ్ళారు, మీరు దగ్గరగా వచ్చి మీ దగ్గరికి వచ్చి టికెట్స్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారండి, కొంచెం ఒక 5 మినిట్స్ ముందు వచ్చినా బాగుండు, నా తలరా తింటే దురదృష్టవంతున్నాయా అని అనుకుంటారు। కానీ ఇక్కడ అదృష్టవంతుని చేయడంలో ఈ యొక్క న్యూమరాలజీ ఎంతో పాత్ర వహిస్తుందండి। కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి। దాంట్లో విషయం ఉన్నా లేకున్నా మీరు ఒకసారి చేసుకొని చూడండి, మీకే అదృష్టం అనేది కూడా ప్రీవియస్ లైఫ్కి ఈ లైఫ్కి ఎంత తేడా ఉంది, అంటే అదృష్టం అనేది కూడా ఏ విధంగా వస్తుంది, అసలు న్యూమరాలజీలో పవర్ ఉందా అనేది కూడా మీకు తెలిసిపోతుందండి। అనవసరంగా లేనిపోని ఖర్చులు అటు ఇటు పెట్టుకునే బదులు ఒక్కసారి ట్రై చేసి చూడండి, దాని యొక్క పవర్ అనేది కూడా మీకే తెలుస్తుంది। అదేవిధంగా ఈరోజు వీడియోలో విషయం మీకు తెలియజేసింది ఏంటంటే, కొన్ని రాసుల వారు ఈ యొక్క నిద్ర, అంటే నేను చెప్పినట్టుగా ఈ యొక్క దిక్కున నిద్ర కనుక మనం చేసినట్టయితే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయండి। అదే నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళ ఆలోచనల విధానాలను బట్టి నేను ఒక పుస్తకం రాశాను। ఆ పుస్తకంలో కొన్ని లక్షల మందికి నేను పరిశీలన చేసి మీకు నిర్ధారణ చేసి మీకు ఇస్తున్నానండి। కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, ఈ 3 రాశులు జలతత్వం గల రాశులు। మేషం, సింహం, ధనస్సు ఇవి అగ్నితత్వం గల రాశులు। అయితే ఈ యొక్క కర్కాటకం, వృశ్చికం, మీనం, మేషం, సింహం, ధనుస్సు, ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతి ఎవరండి? చంద్రుడు। వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, మీన రాశికి అధిపతి గురువు, మేష రాశికి అధిపతి కుజుడు, సింహరాశికి అధిపతి రవి, ధనస్సు రాశికి అధిపతి గురువు। ఇవి కొన్ని జలతత్వపు రాశులు, కొన్ని అగ్నితత్వపు గల రాశులు। అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈస్ట్ ఫేస్, మరియు వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఈస్ట్, వెస్ట్, సౌత్ ఫేసులలో నిద్ర చేసినట్టయితే చాలా నష్టాలు, ఆర్థిక సమస్యలు కలుగుతాయి। మరియు మేషం, సింహం, ధనస్సు రాశుల వాళ్ళకు వెస్ట్ ఫేస్లో నిద్ర కనుక చేసినట్టయితే వాళ్ళకు ఇల్లు గుల్లైపోతుంది। ఇది నేను కొన్ని సంవత్సరాలుగా నేను రీసెర్చ్ భాగంగా మీకు చెప్తున్నానండి। మీరు మీ గురించి మీ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలన్నా, మీ పేరు న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేసుకోవాలన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు। ధన్యవాదాలు।